యెహోవా కన్నులు ఎవరి మీదనట? నీతిమంతుల మీద. ఎంతమంది అయినా ఉండదు. మన 91వ కీర్తనలో చూస్తాం, 3వ కీర్తనలో చూస్తాం. ఏమంటాడు అక్కడ? 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చినా నేను భయపడను, నేను ప్రశాంతంగా నిద్రపోతాను, ఎందుకంటే ఇశ్రాయేల్ని కాపాడు వాడు కొనుకడు. కరోనా టైంలో నేను కూడా చాలా మందిని సమాధి చేశాను. ఒకానొక సందర్భంలో 2 మాస్కులు వేసుకుని ఒక ఫేస్ షీల్డ్ పెట్టుకుంటే ఊపిరి ఆడక చచ్చిపోతానేమో అన్నటువంటి భావన. ఇంకా ఎక్కడన్నా ఫిబ్రవరి పోయి వస్తే బయటనే స్నానం చేయడం. ఈ రోజుల్లో ఎవరైనా బయట స్నానం చేస్తున్నారు? పాస్టర్ మా ఇంట్లోకి రానిచ్చేది కాదు. నీ కరోనా మా అందరికి వస్తుంది, ముందే నాకు ఆస్తమా ఉంది, నేను చచ్చిపోతా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దేవుడు రాధిక మార్తలాగా అందరినీ పిలిచి నువ్వు వాక్యం వినకుండా ఉంటే ఎట్లా? కూర్చో. యేసుప్రభు వారు అన్నారు, మార్తా నీవు అనేకమైన పనుల చేత విచారము కలిగి ఉన్నావు, అవసరమైంది ఒకటే. అంటే మన అంటే ఎక్కువ మందికి ఉండేది ఏంటంటే వరి అన్నమాట. ఆ వరి కొర్రి అయిపోతుంది కాస్త. కాబట్టి నిజంగా దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనము ఆ 33వ కీర్తన పైన 32 చివర్లు అయితే ఆయన ఏమంటాడు? నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లసించండి, యథార్థ హృదయులారా. ఎందుకు అలా చెప్తున్నాడంటే మన ప్రతి ఆశీర్వాదానికి కారణం ఎవరు? మనకి ఏ వస్త్రం కావాలో డింపు మంచి మాటలతో పాస్ అయిందని వారి తల్లి తెలియజేసింది. ఇంకా మనలో చాలా మంది అలాంటి స్టేజ్లో ఉంటున్నారు. ఈ లోకంలో జ్ఞానం ఎవరిస్తారు? ఎక్కడి నుంచి వస్తుంది? 28వ అధ్యాయం యోబు గ్రంథం 12 చూడండి. అయితే జ్ఞానం ఎక్కడ వచ్చును? జ్ఞానం ఎక్కడి నుండి వచ్చును? వివేచన దొరకు 28వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. 28:12, 28:20 చూడండి. యోబు గ్రంథం ఎక్కడి నుంచి వస్తుంది? వివేచన దొరకు స్థలం ఎక్కడున్నది? 28:20. అట్లయిన జ్ఞానము ఎక్కడి నుండి వచ్చును? వివేచన దొరకు 23. 23 దేవుడే దాని మార్గమును. ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, అది పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం. దానియేలు అయితే అక్కడ నెబుకద్నెజర్ రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే ఆయన కలగన్నాడు, కల మర్చిపోయాడు, కల భావం చెప్పాలి. ఇంకా చూసుకోండి కొడుక, ఎవడైతే కళ చెప్పాడు వాడిని ముక్కలుగా నరికేస్తాడు. మొత్తం తుత్తునీయులుగా, మొత్తం గారడి విద్య చేసేవారు, మాంత్రికులు, శకునగారు అందరూ చచ్చిపోవాలి అంతే ఒక ఆర్డర్ చేసేసాడు. అప్పుడు దానియేలు యవనస్తుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోను పిలిచి, అయా మనం నశించకుండాట్లు మనం ప్రార్థన చేద్దాం అంటే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆ పరలోక మర్మము దేవుడు వారికి బయలుపరిచాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 2 verse 19. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడింది కనుక పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను. చూడండి, ఒకవేళ ఆ కళ భావం చెప్పకపోతే ఏం జరుగుతుంది? అక్కడ అందరూ చచ్చిపోవాలంతే. అక్కడ దానియేలు గాని, షడ్రక్ గాని, మెషక్ గాని, అబేద్నెగో గాని దేవుని బిడ్డలకు దేవుడిచ్చే జ్ఞానము అద్భుతమైనటువంటి జ్ఞానము. ఒకవేళ యోసేపు కావచ్చు, దానియేలు కావచ్చు, షడ్రక్ కావచ్చు, మేషక్, అబేద్నెగో కావచ్చు. నిజంగా దేవుని బిడ్డలకు ఈ లోకంలో దేవుని వాక్యంలో రాయబడ్డాయి. నిశ్చయముగా ఈ జనులు జ్ఞాన వివేచనల గల జనులని చెప్పుకుంటుంది. సో ఈ లోకంలో జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే ఆయన దగ్గరనే దొరుకుతుంది. దేవుని ప్రజలతో కూడా ఆయన మనం చూస్తూ ఉన్నాము. కీర్తనకాడు 23వ కీర్తనలో అంటాడు, ఏమంటాడు? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడైందువు, నీ దుడ్డుకర నీ దండం నన్ను ఆదరించును. ఈ లోక సంబంధమైనటువంటి వాళ్ళు వరి. బట్ ద బైబిల్ సేస్ లీవ్ ఆల్ యువర్ వరీస్ విత్ హిమ్ బికాజ్ హి కేర్స్ ఫర్ యు. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు
ఆయన మీద వేడి. ఎన్ని సమస్యలు. వివాహం కాకుండా ఉంటే వివాహం కావాలి, వివాహం అయిన తర్వాత ఆడ బిందు చెప్తుంది, ఎందుకంటే పిల్లల అవసరత ఆమెకు తెలిసింది. పిల్లలు పుట్టిన తర్వాత ఏం కావాలి? మంచి చదువులు కావాలి. ఆ చదువులు చదువుకున్న తర్వాత ఏం కావాలి? ఉద్యోగం కావాలి. మళ్ళీ ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ ఏం కావాలి? మళ్ళీ పెళ్లి అయిన తర్వాత మళ్ళీ ఏం కావాలి? సైకిల్ అన్నమాట. అంటే నిజంగా దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ క్రమంలో మనం ప్రతి విషయంలో కూడా పౌలు చెప్పిన రీతిగా ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని అంటాడు. అంటే దేవుడు మనకు ఏవేవి కావాలో ఆయన తెలుసు. ఎలాంటి వస్త్రం వేసుకోవాలో, ఎలాంటి భార్య కావాలో, ఎలాంటి ఇల్లు కావాలో, ఎలాంటి ఉద్యోగం కావాలో. దావీదును దేవుడు ఏం చేశాడు? దావీదుకు దేవుడు చేసినటువంటి మేళ్లను కొన్ని చోట్ల చూపిస్తాడు. చూడండి 40వ కీర్తన 5వ వచనం చూడండి. యెహోవా అక్కడ ఏమంటాడు? నా దేవా, మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేది అనుకోండి, అవి లెక్కకు మించి నీకు సాటి అయిన వాడు ఒకటి. అంటే మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన మనతో కూడా ఉన్నాడు. ఆ రోజు యాకోబు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళే సమయంలో చేతి కర్రతో వెళ్ళాడు, అంతే. దేవుడు ఆయన ఎదుర్కొన్నాడు. ఆ రోజు యాకోబుని ఎదుర్కొన్నాడు. ఈ రోజు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. జీసస్ ఈస్ ద సేమ్ యెస్టర్డే టుడే అండ్ ఫరెవర్. ఆయన మారని, మార్పు చెందినటువంటి దేవుడు. ఇశ్రాయేలుతో అన్నాడు. మలాకీ గ్రంథంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? 3వ అధ్యాయంలో యెహోవానైన నేను మార్పు చెందినటువంటి వాడను కనుక మీరు లయము కాకుండా ఉన్నారు. ఒకవేళ ఆయన హృదయం మారిపోతే, అంటే ఇశ్రాయేలు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి ఆయన హృదయం మారిపోతే తప్పకుండా వారు నశిస్తారు, వారి లోకంలో జీవించలేరు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయంలో దేవుడు చెప్పినటువంటి మాటలు మనం చూసాం. అక్కడ చూడండి, అక్కడ దేవుడు అంటున్నాడు 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడినది 6వ వచనంలో, యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు. ఒకవేళ ఒక్క క్షణము దేవుడు మనం మర్చిపోతే, దేవుని వాక్యంలో ఎంత చక్కగా రాయబడో తెలుసా? ఆదికాండం 8:1 దేవుడు నోవహు ఓడలో ఉన్న సమస్తాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మనం ఏమనుకుంటాము? నేను దేవునికి జ్ఞాపకంలో ఉన్నానా? ఇశ్రాయేలు కూడా అదే అన్నారు కదా. 49వ అధ్యాయము అక్కడ 14, 15, 16 వచనాల్లో, ఇదిగో సీయోను అనుకున్నదట దేవుడు మమ్మల్ని మర్చిపోయి ఉన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఏమన్నాడు? స్త్రీ తన గర్భంలో పుట్టిన చంటి బిడ్డను కరుణింపకుండా మరుచున్నాను, తానైనా మరుస్తుంది కానీ నిన్ను చూడుము, నిన్ను నా అరచేతుల మీద చెక్కి ఉన్నాను, ఈ ప్రాకారము నిత్యము. అంటే మనలో ఉన్నటువంటి లోపం ఏంటంటే ఒకే ఒక లోపం, మనము దైవ వాక్యము చదవకపోవడం. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని కార్యాలను మనము లెక్క పెట్టుకోకపోవడం. ఎన్ని కదా ఈరోజు అనేక మంది. నేను చాలా కాలం క్రితం ఇక్కడ మన చర్చికి వచ్చే ఒక ఫ్యామిలీ ఉన్నది. వాళ్ళు చాలా పెద్ద కట్టుకున్నారు, 10వ వీధి ఇటువైపు. వారి కుటుంబం కరోనా టైంలో చనిపోయారట. ఇక్కడ ఈ 10వ వీధిలో ఆశ్చర్యం అనిపించింది. చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నారు, కానీ కుటుంబం అంతా కూడా చనిపోయారు. సరే, మనం కూడా ఒకనొక దినము చనిపోతాం. కానీ దేవుని వాక్యంలో ఏంటి అంటే, కీర్తనాకారుడు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 102వ కీర్తన 23, 24 వచనాలు ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా దినములు కొద్దిపరిచెను, నా బలము కృంగజేసెను. నేను ఇలాగూ మనవి చేసితిని, నా దేవా, నా దినముల మధ్యలో నన్ను కొనిపోకుము. నీ సంవత్సరములు తరతరములుండును. ఎప్పటికి ఉండేవాడు ఆయనే. నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పడలే. మనం ఎవరమంట? మండంట. కానీ మంటికే ఎంత అలంకారము. God remembers us that we are dust. The book of Psalms 103:14. ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఒకసారి చూడండి. 103 మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. మనం మర్చిపోవద్దు. దేవుడైన యెహోవా నేల మంటితో నరుడు నిర్మించి వారి నాసికా రంధ్రముల్లో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ ఆయన.
రైట్. నిజంగా దేవుడు మన పట్ల ఎన్ని ఆలోచనలు మన గురించి ఆలోచిస్తున్నాడు. మన తల్లిదండ్రులు మర్చిపోతారు, భార్య భర్త పిల్లలు చాలా మటుకు మర్చిపోతూ ఉంటారు. కానీ నిరంతరం మన గురించి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. హౌ బెస్ట్ ఐ కెన్ హెల్ప్ మై డియర్ సన్ అండ్ డాటర్. నా ప్రియ కుమారుడికి నేను ఎలా సహాయం చేయాలి? హౌ బెస్ట్ ఐ కెన్ హెల్ప్ హిమ్, హెల్ప్ హర్ అని దేవుడు కనిపెట్టుకుని ఉన్నాడు. కానీ మనం అడగాలి కదా, మనం ఆయన ట్రాక్లో ఉండాలి కదా. యాకోబు తల్లి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళే సమయంలో ఒంటరి వాడు. అప్పుడు దేవుడు అతన్ని ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని దేవుడు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడి, నీ సంతానాన్ని తూర్పు పడమర ఉత్తర దక్షిణం తంటూ వ్యాపింపజేస్తాను, మరలా నీ తండ్రికి తిరిగి తీసుకొని వస్తాను. ఆయన ఏమంటాడు తెలుసా? నేను గొప్పగా చేస్తాడంటే నాకు అన్నమి బట్టలు అంటున్నాడు. మనం కూడా కొన్నిసార్లు చిన్న చిన్నగా అడుగుతుంటాం. నాకు తినటకు ఆహారమును, ధరించుకున్నటకు వస్త్రాలు ఇస్తే నీవు నాకు దేవుడు అయిందు, మరియు నీవు నాకు ఇచ్చు సమస్తంలో నేను నీకు వంతు చెల్లిస్తాను. అక్కడే మొక్కుకున్నాడు. 28, 20, 21. తర్వాత యాకోబు అక్కడ దాదాపుగా 20 సంవత్సరాలు కష్టించి పనిచేసి తిరిగి వచ్చే సమయంలో ఏం చెప్తున్నాడు? 32వ అధ్యాయం 9, 10 వచనాలు ఒకసారి చూడండి. ఆదికాండం 32, 9, 10 చూడండి. నాకు చాలా ఫెమిలియర్ బైబిల్ వర్స్ అది, నాకు ఇష్టమైనటువంటిది. 10వ వచనము 9 చివరి నుంచి, యెహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన మేలులకు, సత్యములకు, ఉపకారములకు అపాత్రుడను. ఈ చేతి కర్రతో నేను యోర్దాను దాటిదని, ఇప్పుడు నేను 2 గుంపులు అవుతుంది. పోయేటప్పుడు ఏం తీసుకొని వెళ్ళాడు? కర్రతో. కర్రలో ఏముంటది? వచ్చేటప్పుడు విస్తారమైనటువంటి సంపద. అంటే దావీదు అంటాడు, నీవు చేసే మేళ్లను లెక్కించుకోవాలంటే అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడు ఒకడు ప్రభునందు మిక్కిలి ప్రియులారా. ఆ రోజు యాకోబే కాదు, అబ్రహామే కాదు. అబ్రహాము ఆదికాండం 13:2 చాలా కాలం క్రితం ఈ మాట వాడింది అని, ఈ మధ్యలో వాడట్లేదు. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ఈ రోజు అబ్రహాము యూదులకు, ముస్లింలకు, క్రైస్తవులకు, ఆయన అందరి కూడా విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. ఆయన 3 జాతుల వారికి దేవుని వాక్యంలో 24వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడ్డది? యెహోవా అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, యెహోవా అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించు. ఎందుకంటే ప్రతిదానికి ఆయన బలిపీఠం కడుతూ ఉన్నాడు. బలిపీఠం అంటే ప్రార్థన చేయడం. కొంతమంది అంటూ ఉంటారు, ప్రయాణం చేసి వెళ్ళే సమయంలో ప్రార్థన చేస్తారు, మళ్ళీ క్షేమంగా చేసిన తర్వాత ప్రార్థన చేయరంట కొంతమంది చెప్తూ ఉంటారు. ఈరోజు బయటికి వెళ్ళినటువంటి మనిషి తిరిగి ఇంటికి వస్తాడన్నటువంటి నమ్మకము లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం, వార్తాపత్రికలు చూస్తున్నాం. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మన పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం ఎవరో కాదు, జీవం గల దేవుని బిడ్డలము. మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాము. ఇశ్రాయేల్ని కాపాడువాడు గునుగడు. కొంతమందికి రేపేం జరుగుతుందో భయం భయం భయం. హాస్పిటల్ వెళ్ళాలంటే భయం భయం భయం. ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళాలంటే భయం భయం భయం. ఏలైనగా మరలా మనం భయపడటకు దేవుడు దాస్యపాత్మను మనకు ఇవ్వలేదు, దత్తపుత్రాత్మను ఇచ్చాడు. అబ్బా తండ్రి అనడానికి. రోమపత్రిక 8:10, తిమోతికి రాసిన పత్రికలు కూడా ఆ తిమోతితో చెప్తాడు, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడు, కానీ పిరికితనం గల ఆత్మను. ఆయన మనతో కూడా ఉన్నప్పుడు మనకు చింత ఎందుకు? ప్రభు అన్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చును, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. వాటికంటే మీరు, మీ తల వెంట్రుకలు అన్ని కూడా లెక్కింపబడి ఉన్నవి. మీ తండ్రి చిత్తం లేని ఒక వెంట్రుక కూడా రాలదట. అంటే చూడండి, మనం ఎలాంటి దేవుణ్ణి సేవిస్తున్నాము? లేఖనాలు పఠిస్తూ ఉన్నామా? లేఖనాలు యందు విశ్వాసం ఉంచుతున్నామా? లేఖనాల్లో నిత్య జీవమునని మీరు వెతుకుతున్నారా? లేఖనాలను నా గురించే తెలియజేస్తున్నాయి. ఎన్ని మేలు చేస్తున్నాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. 78వ కీర్తన 70వ వచనం చూడండి ఒకసారి. 78, 70. తన దాసుడైన దావీదును కోరుకొని
ఒక దొడ్డి కాదు, ఎన్ని అంట? గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించను, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి అంటే చూడండి, ఈరోజు మనము కూడా జీవము గల దేవుని సేవించడానికి చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపించాడు, మనను మరణంలో నుండి జీవంలోనికి నడిపించాడు, అసత్యంలో నుండి సత్యంలోనికి నడిపించాడు, గొప్ప రక్షణ ఇచ్చాడు, మనందరి కొరకు చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు, నేను మరలా వస్తానని చెప్పాడు. గాడ్ హాస్ అష్యూర్డ్, నేను మళ్ళీ వస్తాను, ఎందుకంటే నేను ఎక్కడుంటే మీరు కూడా అక్కడే ఉండాలి. ఐ విల్ నాట్ లీవ్ యూ యాజ్ ఆర్ఫన్, యోహాను సువార్త 14:18 అన్నాడు, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. ఈ లోకంలో మనం ఒంటరి వారం కాదు. దావీదు ఆ రోజు జీవం గల దేవుణ్ణి సేవించాడు కాబట్టి ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. తర్వాత మనం హెబ్రీ పత్రిక 11లో మనం చూసాం, వారు అగ్నిని చల్లార్చారట, సింహాల నోళ్లు మూయించారట. ఈరోజు మనం ఇక్కడ ఉంటున్నామంటే దైవ కృప. 124వ కీర్తనలో రాయబడ్డది, యెహోవా మనకు తోడయ్యుండని ఎడల బ్రతికుండగానే మన మనుషులు ఏం చేస్తారట? మింగేస్తారట. యెహోవా మనకు తోడయ్యుండని ఎడల జలములు మన మీద పొర్లిపారి ఉంటుందనట. ఈ లోకంలో మనం ఎలాంటి వారం అంటే లోకానికి ఉప్పు. ఈ లోకంలో ఎవరైనా మనం ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవాలనంటే ఉప్పు తీసేసినట్టు వారు. ఉప్పు లేకపోతే వారికి జీవనం వెళ్ళాలి. ఈ లోకంలో మనం వెలుగు అన్నాడు మత్తయి సువార్త 5, 13, 14, 15, 16. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఇక్కడ మనం ఉన్నామంటే ఈ చుట్టుపక్కల షైనింగ్ స్టార్స్, మీరు జీవవాక్యము చేతిలో పట్టుకొని జ్యోతుల వల్లే అన్యజనుల మధ్యలో మీరు వెలుగుచున్నారని పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ తెలియజేస్తున్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ఇంకా మనం మాట్లాడుతూ పోతే మన పట్ల ఎన్నో మేలులు, ప్రణాళికలు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకు ఏమిస్తాం? అంతా ఆయనే కదా. బలం ఆయనదే, శక్తి ఆయనదే, రక్షణ ఆయనదే. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడతారు. మనమైతే ప్రభుని యెహోవాను బట్టి అతిశయ. some may boast in chariots, some may boast in horses, but we will boast in the Lord of our God. అన్ని ఇచ్చిన ఆయన్నే. యోబును ఎంతగానో ఆశీర్వదించాడు. యోబును ఎంతగానో ఆశీర్వదించడం మాత్రమే కాదు, ఆయన చుట్టూ కూడా ఒక కాపుదల వేశాడు. యోబు 1:10 చదవండి. అపవాది ఏమంటున్నాడు చూడండి. యోబు 1:10. నీవు అతనికి అతని ఇంటి వారికి ఏం చేసినట? అతను కలిగిన సమస్తానికి ఏమేసినట? చాలు. దేవుని యొక్క కాపుదల, ఫెన్సింగ్ దేవుని బిడ్డలకు ఉంటున్నది. ఇంకా సమయం లేదు, సమయం లేదు. రక్షణ నీకు ప్రాకారంగా ఇస్తానన్నాడు, అగ్ని నీకు ప్రాకారంగా ఇస్తానన్నాడు. మన దగ్గరికి ఎవరైనా రావాలి అని అంటే ఆ అగ్ని కంచె దాటుకొని రావాలి. మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగొడ్డును, చెప్పండి బిగ్గరగా, నా కనుగొడ్డును ముట్టిన, నా కనుగొడ్డును ముట్టినవాడు అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు. ఈరోజు మనము కూడా మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మను సంచకరువుగా విమోచన దినం వరకు మనకు ఇచ్చాడు. ఆయన ఒకరోజు వచ్చి ఒకరోజు పోయేవాడు కాదు. ఈ రాత్రి సమయంలో ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ సత్యాలను మనం గ్రహిస్తున్నామా? ఇవన్నీ కూడా జకర్యా గ్రంథంలో రాయబడ్డది. రక్షణ ప్రాకారంగా, అగ్ని ప్రాకారంగా ఇస్తానన్నాడు. అంటే ఎవరైనా మన యుద్ధకు రావాలి అని అంటే ఆ అగ్ని కంచె దాటుకొని రాయబడ్డది. ఆయనే కాపుదల. 3వ కీర్తనలో అంటాడు కదా, నేను పండుకొని నిద్రపోతా అంతే, నా మీదికి 10,000 మంది వచ్చినా పర్వాలేదు. 3:8 అంటాడు, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. మే యువర్ సాల్వేషన్ కమ్ అపాన్ యువర్ పీపుల్, డెలివరెన్స్ బిలాంగ్స్ టు ద లార్డ్ అని అంటాడు. మరణము తప్పించుట యెహోవా వశం. మనం పడుకున్నప్పుడు కూడా అనేక మంది బైబిల్ పండితులు తెలియజేస్తున్నారు, మనం పడుకున్నప్పుడట ఆ యొక్క ఆయన కుడి హస్తము మన 2 కళ్ళపై ఉంచుతాడట. ఇంకా మనం పరమగీతాల్లో చూస్తే ఆయన ఎడమ చేయి మన తల కింద పెట్టి కుడి చేయితో మనం కౌగిలించుకుంటాడట. అక్కడ రాయబడ్డది పరమగీతం 2లో.
ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఇలా మనం అంటే ఇశ్రాయేల్ ప్రజలనే కాదు, ఆ రోజు వారికి భౌతిక సంబంధమైనటువంటి దీవెనలు, కణాలు కానీ, లేకపోతే బావులు కానీ, లేకపోతే రకరకాల ఆవులు కానీ, పాలు, పెరుగు, మజ్జిగ ఇవన్నీ కూడా ఇచ్చినట్టు అక్కడ రాయబడ్డది. కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది పరలోక దీవెన మనకి ఇచ్చాడు. ఎఫెసీ 1:3, పేతురు రాసిన మొదటి పత్రిక 1:3 మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించింది. వారి కేవలం భౌతికమైనటువంటి దీవెనలే, కానీ మనకు పరలోక సంబంధమైనటువంటి దీవెనలు. యాకోబు 1:10 చెప్తాడు, ప్రతి శ్రేష్టమైన ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును ఎక్కడి నుంచి వస్తుందంట? పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చింది. మనకి ఏది కావాలో అడగండి ఆయన చిత్తానుసారంగా. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం ఒక లేఖన భాగం చూద్దాం. 5:14 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినది ఆయన మన మనవి ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడగ. నేను ఏది అడగలే, నేను వెండి అడగలే, బంగారు అడగలే, అంతట్లో సాక్షి చెప్తాను. ప్రభా నేను బైబిల్ కాలేజ్ చదువుకోవాలి, నాకు వెండి వద్దు, బంగారు వద్దు, BMW కార్ వద్దు, ఇంగ్లీష్ మీడియం బైబిల్ కాలేజ్ చదువుకోవాలి అంటే దేవుడు నన్ను బైబిల్ కాలేజ్ తీసుకొని వెళ్ళాడు. అక్కడ దేవుడి వాక్యం దివారాత్రం పఠించాను. అక్కడ కాలేజ్లోనే నేను టాపర్గా ఉన్నాను. అకాడమిక్ ఎక్సలెన్స్ 2 అవార్డ్స్ వచ్చాయి. బికాస్ ద బైబిల్ సేస్ ఫర్ their delight is in the law of the Lord and on his law they meditate day and night. The law of the Lord in their hearts అనే మాట రాయబడి 37వ కీర్తన 31వ వచనంలో వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవని మాట. ఈ రాత్రి ఈ కుటుంబంలో దేవుడు అనేకమైనటువంటి మేలు చేశాడు. What shall I return to the Lord for all his bounty, blessings and benefits, benevolence? Take the cup of salvation. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. ఆయన ప్రజలందరితో నేను మొక్కుబళ్ళు చెల్లిస్తాను. మన భవిష్యత్తు 31వ కీర్తన 15వ వచనం, లార్డ్ మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్. దేవా నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. మనం వేసే ప్రతి స్టెప్ కూడా, ప్రతి అడుగు కూడా మన ఇష్టం కాదు. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మనం కూడా మన కొరకు కాదు ఈ లోకంలో జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి నిమిత్తమే అని అంటాడు. ప్రభు కొరకు మనం ప్రసంగాలు చేయడానికి ప్రభు మనం పిలవలేదు, సాక్షులుగా ఉండడానికి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందరు కనుక మొట్టమొదట యెరూషలేములో, తర్వాత యూదయ, సమరయ, తర్వాత భూదిగంతముల వరకు సాక్షులైంది. నేనే మీ దేవుడు, మీరే నాకు సాక్షులు. మనం ఈ లోకంలో ఎందుకొరకు జీవిస్తున్నామంటే దేవుడు అన్నాడు, యెషయా గ్రంథంలో అంతా కూడా అన్నాడు, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని నా స్తోత్రం ప్రచురం చేయ నిమిత్తం అని అన్నాడు. 43 యెషయా గ్రంథము 7, 43 యెషయా గ్రంథం 21. ఈ రాత్రి ఈ కుటుంబంలో మాత్రమే కాదు మనందరి పట్ల కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. యాకోబుతో అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు, నీ సంతానాన్ని విస్తరింపజేస్తానన్నాడు. పోయేటప్పుడు పెళ్లి కాలే, పిల్లలు లేదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా ఎవరు? యాకోబులో నుంచి వచ్చినటువంటి వారే. దేవుని వాక్యంలో రాయబడినట్టు అక్కడ బిలాం అనే ఒక ప్రవక్త అంటారు, యాకోబు యొక్క 4వ పాలను ఎవరు లెక్క పెడతారు అని అన్నాడు. ఎవరు వారంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ద్వారా విశ్వాసం ఉంచినటువంటి వారు 300 నుంచి 400 కోట్ల మంది ప్రజలు. కారణం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం, తండ్రిని మనకు పరిచయం చేయడం, రక్షణ ఇచ్చేయడం, దేవుని ప్రజలుగా. పేతురు అంటాడు కదా, ఆయన పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 చదివి మనం ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన
దేవుని వాక్యంలో రాయబడ్డది. దేహము ప్రభు నిమిత్తము, ప్రభు దేహం నిమిత్తమే అనే మాట రాయబడ్డది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో. ఈ రాత్రి మరి ఈ కుటుంబం పట్ల గత దినములంతా కూడా 17వ కీర్తన 8-9 వచనాల్లో గాడ్ మీ యాజ్ ద యాపిల్ ఆఫ్ యువర్ ఐ, ఒకటి తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుమని అంటాడు. సో అలా కాపాడి మరి పాప చక్కగా చదువుకోవడం, ఇంకా తన భవిష్యత్తు దేవుని వాక్యంలో రాయబడ్డది. మిమ్మల్ని కూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోయే దినాల్లో నేను మీకు మేలు చేస్తాను కానీ కీడు చేయనని చెప్పాడు. 29 ఇర్మియా 11. ఈ రాత్రి మరి తన కొరకు మంచి భవిష్యత్తు కోరుకున్నాను. తప్పకుండా దేవుడు తనకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. ఈ కుటుంబం ఇక్కడ అన్యజనుల మధ్యలో ఉంటుందంటే ఒక స్టార్స్ అన్నమాట. స్టార్స్ అంటే ఎవరో కాదు, సినిమా యాక్టర్లు కాదు, మనమే స్టార్స్. ఎందుకంటే దేవుని వాక్యంలో చూడండి ఒకసారి 12వ అధ్యాయము దానియేలు గ్రంథము 3వ వచనం మనం చదువుకుందాం. 12వ అధ్యాయము దానియేలు గ్రంథము 3వ వచనము. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు వారు నక్షత్రం వలె నిరంతరమును. మనమే ఆ స్టార్స్. ఒకరికి సువార్త చెప్తే మనం స్టార్స్ అయిపోతాం, ఒకరిని ప్రభువులోకి నడిపిస్తే మనమే స్టార్స్ అయిపోతాం. ఎందుకంటే దేవుని వాక్యంలో అక్కడ తప్పకుండా మన కొరకు పౌలు అంటాడు కదా, నేను మంచి పోరాటం నా విశ్వాసము నేను పూర్తి చేసుకున్నాను, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. నా కొరకు మాత్రమే కాదు, ఎవరైతే నా వలె ప్రయాసపడుతూ ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసి వారందరికీ కూడా మరణం వరకు నమ్మకంగా ఉండి నేను నీకు జీవ కిరీటం ఇస్తా. Be faithful until the death, I will give the crown of life. అలాంటి బహుమానాలు మనం పొందుకోవచ్చు. కొన్నిసార్లు ఈ లోక సంబంధమే మనం కోరుకుంటాము. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున ఆశ్రయుడైన కొలసి 3:1 రాయబడింది. ఈ రాత్రి ఈ కుటుంబానికి దేవుడు ఎన్నో మేలు చేశాడు. అవన్నీ కూడా మరి రాధిక ఇప్పుడు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ సాక్ష్యం చెప్తాడు. హాఫ్ అన్ అవర్ అయితేనే బాగుంటుంది. వాక్యం ఒక హాఫ్ అన్ అవర్